నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వరులకు, మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ చూడబోతున్నామండి. ఇది ఆన్‌లైన్ బిజినెస్ అండి. మనం ప్రతి రూపాయి కూడా అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్. అంటే మనకు ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ కూడా డబ్బులొచ్చే అవకాశం. ఈ యొక్క ఇన్‌కమ్ వచ్చేసి మనకి ఏ విధంగా సంపాదించుకోవచ్చు, మనం ఇంటి దగ్గర కూర్చొని డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది టోటల్‌గా ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇది ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనీ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ రంగంలోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకంలాగా నెక్స్ట్ మనీ కంటే ముందు, నెక్స్ట్ మనీ కంటే తర్వాత అనేది మన జీవితంలో కొత్త మార్పు రాబోతుంది. మన జీవితంలోతో పాటు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే ఒక మార్పొచ్చేసింది. నెక్స్ట్ మనీ అనేది. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది మనకు భారతదేశంలో 2016లో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్‌లైన్స్ వచ్చినప్పటికీ, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్‌లైన్స్ పాటిస్తూ 457 కంపెనీలున్నాయి. కానీ 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్‌లో ఉన్నప్పటికీ, సర్విస్ సెక్టార్‌లో ఉన్నటువంటి మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. దీని గురించి అనేది మనం ఇప్పుడు క్లారిటీగా తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. వెల్కమ్ ఆల్ లేటెస్ట్ ప్రజెంటేషన్. ఈ యొక్క బిజినెస్ ప్లాన్ అనేది ఒక డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇది ఒక వర్క్ చేయాలనుకుంటే మన మొబైల్‌లో ఎన్నో రకాల అప్లికేషన్స్ డౌన్‌లోడ్ చేసాము. ఈరోజు ఇంకొక అప్లికేషన్ డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మనీ. ఈ యొక్క నెక్స్ట్ మనీ యాప్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్ అని మీరు ఎంటర్ చేసినట్టయితే ఈ యొక్క అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది. మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకొని మీ యొక్క బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది టోటల్‌గా ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి. దీంట్లో వచ్చేసి ఈ వాలెట్, ఈ కామర్స్, ఎర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. ఈ యొక్క అప్లికేషన్ అనేది మనకు 1 జనవరి 2017లో స్టార్ట్ అయింది. మార్కెట్‌లో ఉన్నటువంటి అప్లికేషన్స్‌కు ఈ యొక్క అప్లికేషన్ గనక డిఫరెంట్ చూసినట్టయితే, మార్కెట్‌లో ఉన్నటువంటి అప్లికేషన్స్ మనకు బి2సి మోడల్‌లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ యొక్క మార్కెట్‌లో ఉన్నటువంటి కస్టమర్‌గా మాత్రమే ఉన్నాయి అక్కడ. కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది బి2బి మోడల్‌లో ఉంది. బిజినెస్ టు బిజినెస్ మోడల్ అండి. ఒక బి2సి మోడల్‌కు, బి2బి మోడల్ గనక డిఫరెంట్ చూసినట్టయితే మనం, ఈ యొక్క బి2సి మోడల్ అనేది అక్కడ మనం సర్వీసెస్ వాడుకుంటున్నాం. అక్కడ కస్టమర్‌గా మాత్రమే ఉంటాము. లైఫ్ టైమ్ అక్కడ కస్టమరే. ఎన్ని రోజులు వాడినా అక్కడ కస్టమర్‌గా మాత్రమే ఉంటాం. దాంతో పాటు అక్కడ ఎలాంటి ఎర్నింగ్ ఆపర్చునిటీ అనేది ఇవ్వట్లేదు కంపెనీలు. సేమ్ అదే వర్క్ అండి ఇక్కడ మనం చూసినట్టయితే బి2బి మోడల్‌లో చూసినట్టయితే ఈ యొక్క బి2బి మోడల్‌లో మనకు బిజినెస్ పార్ట్నర్‌షిప్ ఇస్తుంది. ఎర్నింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది కంపెనీ. ఇవన్నీ అన్నీ ఇస్తూ కూడా ఈ యొక్క నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి అని చూసినట్టయితే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి నంబర్ 1 సర్విస్ సెక్టర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలోనే నంబర్ 1 ఉంది. సర్విస్ సెక్టార్‌లో ఉంది. డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే జీరో ఇన్వెస్ట్‌మెంట్, ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అదే విధంగా ఎలాంటి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇస్తానని ప్రామిస్ అనేది చేయట్లేదు కంపెనీ. దాంతో పాటు కంపెనీకి జీరో లయబిలిటీస్, అదే విధంగా మనకు కూడా జీరో లయబిలిటీస్ బిజినెస్ అండి. ఎక్కడ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకునేటువంటి బిజినెస్. అదే విధంగా మన మొబైల్ ద్వారా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉందంటే ఎలాంటి ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. దాంతో పాటు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే డిజిటల్ సర్వీసెస్, ఇన్‌స్టంట్ డెలివరీ. మనం ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో ఆ యొక్క సర్వీసెస్ మీద మనకి డిజిటల్‌గా మనకి ఇన్‌స్టంట్‌గా వచ్చేస్తుంది. దాంతో పాటు ఇక్కడ మనం పని చేసినట్టయితే మనకు పే ఔట్ అనేది ఇన్‌స్టంట్ వచ్చేస్తుంది. ఎవ్రీ డే వస్తుంది. ఎవ్రీ డే మనకు పే ఔట్, ఎవ్రీ డే కట్ ఆఫ్. ఎప్పుడైనా సరే మనము వితిన్ ఆఫ్ సెకండ్స్‌లో మనం ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు మన అకౌంట్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఫాస్ట్ బిజినెస్‌కి గ్రో కావడానికి కారణం కూడా అదే ఫ్రెండ్స్. ఎవరికి డబ్బులు వాళ్ళకి ఫాస్ట్‌గా రావడం ద్వారా ఈ యొక్క బిజినెస్ అనేది చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. దాంతో పాటు ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ మనం మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంది. అనేక రకాల ఇన్‌కమ్ ఉంది. రకాల ఇన్‌కమ్ ఉంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ వెరీ ఈజీ షేర్ ఆన్‌లైన్ సర్వీసెస్. ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నటువంటి సర్వీసెస్, ప్రతి ఒక్కరు వాడుకునేటువంటి సర్వీసెస్ మనం దీని ద్వారా వాడినట్టయితే మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. మనం ప్రచారం చేసేయడం ద్వారా మనకి ఇన్‌కమ్ వస్తుంది. అదే విధంగా మనం ఈజీ ఆన్‌లైన్ టీమ్ మేనేజ్‌మెంట్ అంటే మనం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. మన టీమ్ మేనేజ్‌మెంట్, మన బిజినెస్ ఎంత అయిందని మన మొబైల్ ద్వారా తెలుసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ డిజిటల్ మీటింగ్స్, డిజిటల్ ట్రైనింగ్స్, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఈ యొక్క మీటింగ్స్ అనేది చేసుకోవచ్చు. ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. డోర్ టు డోర్ తిరగాల్సిన అవసరం లేదు. ఔట్‌డోర్ తిరగాల్సిన అవసరం లేదు. ఎలాంటి పీవీ గాని, బీవీ గాని, ట్రిమ్మింగ్ గాని, సీలింగ్ గాని కండిషన్ లేనటువంటి ఒక బిజినెస్. అదే విధంగా ఇక్కడ మనకు బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ ఉంది. మనకు గనక ఏదైనా రిస్క్ జరిగినట్టయితే మనకొచ్చే ఇన్‌కమ్ కావచ్చు, మన సేమ్ పేమెంట్ కావచ్చు, మన నామినీకి ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది. అంత ట్రాన్స్‌పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్ ఫ్రెండ్స్. దాంతో పాటు ఈ యొక్క కంపెనీ యొక్క లీగాలిటీ ఏంటి? కంపెనీ యొక్క పూర్వ పరాలు ఏంటి అని చూసినట్టయితే
కంపెనీ యొక్క పేరు వచ్చేసి నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి. దీంట్లో వచ్చేసి మన సిఎండి అభిషేక్ కుమార్ వర్మన్ గారు మన యొక్క ఏరోనాటికల్ ఇంజనీర్, ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి. ఈ యొక్క కంపెనీ అనేది మనకు ఫస్ట్ 11th డిసెంబర్ 2013లో స్టార్ట్ అయింది. ఈ యొక్క ఐటీ కంపెనీగా స్థాపించబడడం జరిగింది. దాంతో పాటు ఈ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి పూణేలో ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా మనకు ఈ యొక్క కంపెనీ యొక్క విజన్ చూసినట్లయితే నంబర్ 1 ప్లాట్‌ఫార్మ్ కావాలి ఓపెన్ వాలెట్ బ్యాంక్‌లో. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి అని చూసినట్టయితే మనం ఇక్కడ మన అమౌంట్ తెచ్చుకొని మనం వెంటనే వేరే వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేయడం అనేది కుదరలేదు. ఓపెన్ వాలెట్ బ్యాంక్ కాలేదు. ఇది కూడా అది తొందరలోనే అవుతుంది. మనకు ఆర్‌బీఐ దగ్గర ఉంది. దాంతో పాటు ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ఉంది. ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్‌గా చేయాలనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. దాంతో పాటు అది ఏ విధంగా సాధ్యమవుతుందని చూసినట్టయితే ఈ కామర్స్ బిజినెస్ ద్వారా సాధ్యమవుతుంది. బి మోడల్‌లో ఉన్నాం కాబట్టి సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా మనం ఇక్కడ కంపెనీ యొక్క మిషన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది డిజిటల్‌లో వర్క్ చేసుకోండి. మనం డిజిటల్‌లో వర్క్ చేసుకుంటాను. అదే విధంగా మనం ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్ ఉందా? ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా మనకు టెన్షన్ లేదు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ సప్లిమెంట్స్ దొరుకుతుంటున్నాయి. అదే విధంగా మనకి ఇక్కడ రాబోయే టైంలో మనకు ఈ యొక్క సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్స్, హెల్తీ ప్రొడక్ట్ కావచ్చు, బ్యూటీ ప్రొడక్ట్ అన్ని ఫ్యూచర్‌లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకు హెల్తీ ఇండియా ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ వెల్తీ ఇండియా అనేది ప్రతి వ్యక్తికి ఇన్‌కమ్ కావాలి. ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. కాబట్టి ప్రతి భారతీయుడికి ఈ యొక్క కంపెనీ అనేది మనం పరిచయం చేయాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. మనం తెలుసుకోవాలి. మన యొక్క నియర్ అండ్ డియర్‌కు ఎవ్వరికైనా చెప్పే అవకాశం ఉన్నటువంటి నెక్స్ట్ మనీ. దాంతో పాటు ఇక్కడ చూసినట్టయితే కంపెనీ యొక్క లీగాలిటీ చూసినట్లయితే జీఎస్టీ, ట్రేడ్ మార్క్, ఇన్ఫర్మేషన్, పాన్ కార్డ్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసినటువంటి కంపెనీ. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మీరు ఓపెన్ చేసి చూసినట్టయితే కంపెనీ యొక్క సీరియల్ నెంబర్ 278 వస్తుంది. ఈ యొక్క బిజినెస్ అనేది డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉండడం ద్వారా మనకు ప్రతి ఒక్కరికి లాభం ఉంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనకు ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క నెక్స్ట్ మనీలో. ఫ్రీ మెంబర్ బెనిఫిట్‌గా మనము సైన్ అప్ అయినా కానీ మనం ఒక ఫ్రీ మెంబర్ బెనిఫిట్‌గా మనం ఎప్పుడైతే సైన్ అప్ అవుతామో అప్పటి నుంచి మనం ఏం సర్వీసెస్ వాడుకోవచ్చు ఫ్రీ మెంబర్ బెనిఫిట్ అని చూసినట్టయితే గెట్ అప్ టు 10% క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ పోర్టల్. థర్డ్ పార్టీ పోర్టల్‌లో అమెజాన్ కావచ్చు, ఫ్లిప్‌కార్ట్ కావచ్చు, బిగ్ బాస్కెట్ కావచ్చు, ఆన్‌లైన్ అప్నా బజార్ కావచ్చు. దాంతో పాటు హెల్త్ ఇన్స్యూరెన్స్, జనరల్ ఇన్స్యూరెన్స్ ఇవన్నీ సెక్టార్‌లలో మనకు గ్యారంటీగా క్యాష్ బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్‌షిప్ కూడా ఉంది. ఫ్రీ మెంబర్‌కి అన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తే ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే ఎన్ని రకాల బెనిఫిట్ ఉంది అని చూసినట్టయితే మనకు ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ అనేది మన నెక్స్ట్ మనీలో కాదు, ఆల్రెడీ అమెజాన్‌లో ఉంది, పేటీఎంలో ఉంది, యూట్యూబ్‌లో ఉంది, హాట్‌స్టార్‌లో ఉంది. ఆ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్‌కు ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ గనుక డిఫరెన్స్ చూసినట్టయితే మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎవ్రీ ట్రాన్సాక్షన్ పైన మన అండర్‌లో ఎవ్వరు ట్రాన్సాక్షన్ చేసినా మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటు రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీస్. దాంతో పాటు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. అదే విధంగా మనకు 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది ఫ్రీ మెంబర్‌గా. ఫ్రీ మెంబర్‌గానే మనకు 50 ఇస్తే మనం ప్రైమ్ మెంబర్ అయితే 1500 ఇస్తుంది. ఈ యొక్క డిఫరెంట్ ఏంటి అని చూసినట్టయితే మనము ఈ యొక్క నెక్స్ట్ మనీలో వచ్చిన ఏవైతే రివార్డ్ పాయింట్స్ ఉన్నాయో ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే రీచార్జ్ సెక్షన్‌లో మనము గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం రీచార్జ్ అనేది చేస్తుంటాం. ఆ యొక్క రీచార్జ్ సెక్షన్‌లో మనకు ఎయిర్టెల్ కావచ్చు, ఐడియా కావచ్చు, జియో కావచ్చు. ఈ యొక్క రీచార్జ్ సెక్షన్‌లో 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఈ యొక్క రీచార్జ్‌తో పాటు మనకి ఇక్కడ బుకింగ్ సెక్షన్ ఉంది. ఈ యొక్క బుకింగ్ సెక్షన్‌లో 2% రివార్డ్ పాయింట్స్, 2-4% క్యాష్ బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మనకు నెక్స్ట్ షాపింగ్ ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క నెక్స్ట్ షాపింగ్‌లో మన యొక్క షాపింగ్ అంటే ఇది ఆన్‌లైన్ షాపింగ్. ఈ యొక్క షాపింగ్‌లో 10-50% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకుంటున్నాం. 10-20% క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాం. అదే విధంగా మనకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, గ్యాస్ బుకింగ్ కావచ్చు, మెట్రో కావచ్చు. ఈ యొక్క సెక్షన్‌లో మనకు ఇది ఫ్రీ సర్వీసెస్ అయినప్పటికీ గవర్నమెంట్ సెక్టార్ అయినప్పటికీ ఇక్కడ మనము ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్ళ ఏదైతే మనకు ఫ్రీ సర్వీసెస్ అయినప్పటికీ మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. దాంతో పాటు ఈ యొక్క కంపెనీలో ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ఏంటి అని చూసినట్టయితే ప్రైమ్ మెంబర్‌షిప్. ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నందుకు లైఫ్ టైమ్ గ్యారంటీగా సేవింగ్ అవుతుంది.
సర్వీసెస్ వాడుకుంటున్నాం, క్యాష్ బ్యాక్ వస్తుంది కంపెనీ. రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది 1500 రివార్డ్ పాయింట్ ఇస్తూ కూడా ఇక్కడ మనకు బిగ్ బిజినెస్ పార్ట్నర్‌షిప్ ఇస్తుంది నెక్స్ట్ మనీ. ఒక నెక్స్ట్ మనీ అనేది గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. సంపాదించుకునే అవకాశాన్ని ఇస్తుంది కంపెనీ. మీరెంత సంపాదించుకుంటారనేది మన పైన డిపెండ్ అయి ఉంది. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఫ్రెండ్స్ రూ. 1770 లైఫ్‌లో ఒక్కసారి పే చేసినందుకు రూ. 270 అనేది జీఎస్టీ 1500 కంపెనీకెళ్తుంది. అదే విధంగా ఈ లైఫ్‌లో ఒక్కసారి మనము పే చేయడం ద్వారా ఎన్ని రకాల ఇన్‌కమ్ ఆపర్చునిటీ ఇస్తుందని చూసినట్టయితే వే ఆఫ్ ఎర్నింగ్ ఫస్ట్ వచ్చేసి సేవింగ్ ఈస్ ఎర్నింగ్ అనుకున్నాం. ప్రతి దాంట్లో పొదుపు అవుతుంది. దాని తర్వాత రిఫరల్ ఇన్‌కమ్, ఆ తర్వాత రీపర్చేస్ ఇన్‌కమ్, టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్‌షిప్ రాయల్టీ, మర్చెంట్ రాయల్టీ, ఆటో బైనరీ ఫ్రెండ్స్. 8 రకాల ఇన్‌కమ్ ఆపర్చునిటీ ఇస్తుంది నెక్స్ట్ మనీ. ఫస్ట్ వచ్చేసి సేవింగ్ అనుకున్నాం. సెకండ్ వచ్చేసి మనకు రెఫరల్ ప్రోగ్రామ్. మీరు ఎంత మందికి రెఫర్ చేస్తే అంతమంది పైన మనకు 20% వస్తది. ఆ తర్వాత వాళ్ళ పైన మనకు ఏ విధంగా వస్తుందనేది మనం టోటల్‌గా చూద్దాం. ఈ యొక్క నెక్స్ట్ మంత్‌లో మీకు 20% అంటే 1500 పైన 300 రూపీస్. ఈ యొక్క 300 రూపీస్ మీరు 5 మందిని చేశారంటే మీకు 1500 వస్తది. డైరెక్ట్‌గా మీరు బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనకు లెవెల్ ఎర్నింగ్ ఇన్‌కమ్ అనేది దీంట్లో వచ్చిన ఇన్‌కమ్‌తో మనకు రిఫరల్ ఇన్‌కమ్‌తో పాటు ఈ యొక్క దీంట్లో వచ్చేసి 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అయ్యి వస్తుంది. దాంతో పాటు రిఫరల్ టు రిఫరల్ ఇన్‌కమ్ ఉంటుంది. అదే విధంగా చూద్దాం. మనము ఎలాగైతే మనం సైన్ అప్ చేసామో, మనం ఏ విధంగా అయితే ప్రైమ్ మెంబర్ చేసామో, ఆ విధంగా మనం 5 మెంబర్స్ గనుక మనం ప్రైమ్ మెంబర్ చేసినట్టయితే మనది ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అవుతుంది. 300 వస్తుంది. 20% అంటే రూ. 300 1800. దాంతో పాటు సెకండ్ లెవెల్ లెవెల్ వాళ్ళ పైన మనకు 2%, థర్డ్ లెవెల్ వాళ్ళ పైన 3%, ఫోర్త్ లెవెల్ వాళ్ళ పైన 4%. ఈ విధంగా మనకు లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ మన లెవెల్ ఏ విధంగా అయితే పెరుగుతూ ఉందో ఆ విధంగా మనకి ఇన్‌కమ్ వస్తూ ఉంటుంది. టోటల్‌గా ఈ యొక్క రూ. 1700లో 74% ఇన్‌స్టంట్ పేమెంట్ చేసేస్తుంది కంపెనీ. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే కంపెనీ మనకు ఏ విధంగా వర్కౌట్ ఇస్తుంది? వర్కౌట్ అవుతుందా లేదా అని చూసినట్టయితే 74% ఇన్‌స్టంట్ పేమెంట్ చేసేస్తుంది కంపెనీ. దాంట్లో వచ్చేసి ఇంకొక 6% అనేది నైట్ మనకు 12 తర్వాత ఇస్తుంది. ఆ తర్వాత మనకు ఇంకొక 10% అనేది గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్. ఆ తర్వాత మనకు ఇంకో 10% అనేది 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్. దాంతో పాటు మనకిక్కడ ఈ యొక్క లెవెల్ ఇన్‌కమ్‌లో మనం ఏ విధంగా చేసుకోవచ్చు అని చూసినట్టయితే 5/5 అని ఈ విధంగా మనం 5 మ్యాట్రిక్స్‌లో మనం చేసినట్టయితే 5, 25, 125, 625 ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే మనకు టోటల్‌గా 178,00,00,000 ఇన్‌కమ్ వచ్చే అవకాశం ఉంది. కొందరు చెప్తే మాత్రం నవ్వొచ్చే ఇన్‌కమ్ అంటే ఇది ప్రతి వ్యక్తికి అవసరం ఉన్నటువంటిది. ప్రతి వ్యక్తికి సాధ్యమైనటువంటిది. తలుసుకుంటే సాధ్యమవుతుంది. దీంట్లో మీరు 1% సక్సెస్ అయినా రూ. 2,00,00,000 సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే పర్సెంటేజ్ ఆఫ్ సక్సెస్ చూసినట్టయితే దీంట్లో మీరు ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతారు? మీరు 100% సక్సెస్ అవుతారా? మీరు 10% సక్సెస్ అయితారా? మీరు 1% సక్సెస్ అయితారా? 1% సక్సెస్ అయినా మనకు రూ. 2,00,00,000. అదే మనం 100% సక్సెస్ అయినట్టయితే 10 కో మనకు 178,00,00,000 వస్తుంది. అదే గనక మనకు 10% సక్సెస్ అయిన 17,80,00,000 వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ మంత్‌లో లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది. ఈ యొక్క లెవెల్ క్యాష్ బ్యాక్ అనేది మన డౌన్‌లైన్‌లో ఎవ్వరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు ఇన్‌కమ్ వచ్చే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్‌గా వాళ్ళకి రూ. 10 క్యాష్ బ్యాక్ వచ్చిందంటే దాంట్లో 25% 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే ఎగ్జాంపుల్‌గా ఒక జియో తీసుకుందాం. జియో వాళ్ళు వచ్చినప్పుడు అన్‌లిమిటెడ్ కాల్స్ ఫ్రీగా ఇచ్చేసారు. అన్‌లిమిటెడ్ డేటా ఇచ్చేసారు. అన్‌లిమిటెడ్ ఎస్ఎంఎస్ ఇచ్చారు. అంటే వాళ్ళు ఒక నెట్వర్క్‌ని క్రియేట్ చేశారు. క్రియేట్ ద నెట్వర్క్, మెయింటైన్ ద నెట్వర్క్, డూప్లికేట్ ద నెట్వర్క్. మనం ఏదైతే ఈ యొక్క టీమ్ సైజ్ అనేది క్రియేట్ చేస్తున్నామో 1,00,000 కావచ్చు ఫ్రెండ్స్. అది 1,00,000 అనేది ఒకటే రోజులో కాకుండొచ్చు. మనకు ఈ యొక్క స్లోగా కావచ్చు ఫ్రెండ్స్. కానీ మనకు 1,00,000 టీమ్ అయితే మనకు రీపర్చేస్ ఇన్‌కమ్ ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. రీపర్చేస్ ఇన్‌కమ్ అంటే మనం నెట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఆల్రెడీ మనము 5 మందిని చేసుకుంటూ వెళ్ళడం ద్వారా మనకొచ్చే ఇన్‌కమ్ ఈ యొక్క 1,00,000 టీమ్ పైన మనకు ఒక 200 రీచార్జ్ ఒక ఫ్యామిలీలో ఇద్దరు రీచార్జ్ చేసుకుంటే 400. ఆ యొక్క 400 పైన మనకొచ్చే ఇన్‌కమ్ 2% అంటే రూ. 8. రూ. 8 టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ చూస్తే 8,00,000. రూ. 8,00,000 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేసినట్టయితే
పర్ లెవెల్ 20,000 వచ్చే అవకాశం ఉంది. అంటే ఇతను ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఎందుకు అని చూసినట్టయితే ఓన్లీ ఒక్క సెక్షన్‌లోనే 20,000 రూపీస్ వస్తే ఇంకా మనకు ఎన్ని సెక్టార్‌లు ఉన్నాయి. అమెజాన్ ఉంది, ఫ్లిప్‌కార్ట్ ఉంది. దాంతో పాటు నెక్స్ట్ షాపింగ్ ఉంది, టాటా స్కై ఉంది. ఇవన్నీ సెక్టార్‌లలో ఇంకా ఎంత రావచ్చు ఇన్‌కమ్ అని చూసినట్టయితే అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ అండి. 1,00,000 పర్ మంత్ 1,00,000 సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. అదే విధంగా ఫ్రెండ్స్ మనం దీంట్లో ఇంకొక బెనిఫిట్ ఏంటి అని చూసినట్టయితే ఈ వచ్చిన బెనిఫిట్ ఏదైతే ఉందో దీన్ని 100% ఉపయోగించుకోవచ్చు మనం. గ్యాస్ బుకింగ్ కావచ్చు, మనకు ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, పోస్ట్ పెయిడ్ కావాలి. మనం సంపాదించిన దాంట్లో 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అవుతుంది గానీ, మనకు వచ్చిన క్యాష్ బ్యాక్‌లో ఒక్క రూపాయి గాని డిడక్షన్ కాకుండా సంపాదించుకునే అవకాశం ఉంది. దాంతో పాటు ఆఫ్టర్ 10 లెవెల్ పరిస్థితి ఏంటి సార్? 10 లెవెల్ తర్వాత కూడా నా టీమే కదా! యెస్ నీ టీమే కాబట్టి ఇక్కడ 10 లెవెల్ తర్వాత మీకు రిఫరల్ ఇన్‌కమ్ అనేది ఇస్తుంది కంపెనీ. అది ఏ విధంగా సిల్వర్ రాయల్టీ, గోల్డ్ రాయల్టీ, డైమండ్ రాయల్టీ అనేది ఉంటుంది. ఈ యొక్క నెక్స్ట్ మనీలో నేను సిల్వర్ రాయల్టీ అండి. ఈ యొక్క నెక్స్ట్ మనీలో మనం ఎంత సంపాదించుకుంటే అంత అవకాశం ఉంది. సిల్వర్ రాయల్టీ అనేది మీరు తీసుకొచ్చిన 5 మందిని చేయడానికి మీరు హెల్ప్ చేసినట్టయితే ఈ యొక్క వాళ్ళు 5 మందిని ప్రైమ్ మెంబర్ చేసి వాళ్ళు ఎవరైనా సరే ఒకళ్ళు 10 లెవెల్ వరకు టచ్ అయినట్టయితే మీకు సిల్వర్ రాయల్టీ వస్తుంది. ఈ సిల్వర్ రాయల్టీ అనేది 11వ లెవెల్ నుంచి మీకు వాళ్ళు ప్రైమ్ మెంబర్ అయినట్టయితే మీకు 1500 పైన 1% వస్తుంది. ₹15 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ సిల్వర్ రాయల్టీ. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే గోల్డ్ రాయల్టీ ఉంది ఫ్రెండ్స్. మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు సిల్వర్‌గా చేసినట్టయితే మీరు గోల్డ్ అయిపోతారు. ఈ యొక్క గోల్డ్ రాయల్టీ అనేది 1500 పైన 2% ₹30 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకి ఈ యొక్క ఇన్‌కమ్ ఇస్తుంది కంపెనీ. దాంతో పాటు ఇక్కడ మనకు మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాదు. డిఫరెంట్ లెగ్‌లలో 5 లెగ్‌లలో 10 లెవెల్‌లలో 5 మందిని మనము గోల్డ్‌గా సృష్టించినట్టయితే మనకొచ్చే ఇన్‌కమ్ డైమండ్ రాయల్టీ. ఈ యొక్క డైమండ్ రాయల్టీ అనేది మీరు 3% వస్తుంది. 1500 పైన ₹45 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ ఒక డైమండ్ రాయల్టీ తీసుకోవచ్చు. దాంతో పాటు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాదు. డిఫరెంట్ లెగ్‌లలో 5 లెగ్‌లలో 10 లెవెల్‌లలో 5 మందిని మనము డైమండ్‌గా సృష్టించినట్టయితే మనకొచ్చే ఇన్‌కమ్ చూడండి ఫ్రెండ్స్. క్రౌన్ డైమండ్ అయిపోతాం మనం. క్రౌన్ డైమండ్ అనేది 1% కంపెనీ టర్నోవర్ నుంచి మన క్రాస్ లైన్ కావచ్చు, అప్ లైన్ కావచ్చు, కంపెనీలో ఎవ్వరు ప్రైమ్ మెంబర్ అయినా మనకు 1% వస్తుంది. ఈ యొక్క ఇన్‌కమ్ ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. గత 3 నెలల్లో ఒక్కొక్కరి క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ చూస్తే 9,00,000 అంటే ఒక నెలకు 3,00,000 ఇన్‌కమ్. 3 నెలలకు 9,00,000 ఇన్‌కమ్. ఇది ప్రతిరోజు ఇవ్వడం జరగదు ఫ్రెండ్స్. ప్రతి 3 నెలలకు ఒక్కసారి ఇవ్వడం జరుగుతుంది. ఒక రికగ్నిషన్ చేస్తూ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనకు లీడర్‌షిప్ రాయల్టీ ఉంది. మీరు తీసుకొచ్చిన 5 మందిని చేయడానికి మీరు హెల్ప్ చేసినట్టయితే లీడర్‌షిప్ రాయల్టీ వస్తుంది. ఈ యొక్క లీడర్‌షిప్ రాయల్టీ అనేది మీ యొక్క జూనియర్స్ సంపాదించిన దాంట్లో మీకు 10% వస్తుంది. డైరెక్ట్‌గా మీరు బ్యాంక్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇది ఎప్పటి నుంచి వస్తుందంటే మీరు సిల్వర్ అయిన నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు వస్తుంది. హెల్ప్ 5 టు కంప్లీట్ 5. అదే విధంగా ఇక్కడ ఈ యొక్క ఇన్‌కమ్ ఎప్పుడొస్తుందంటే నైట్ 12 తర్వాత రావడం జరుగుతుంది. లీడర్‌షిప్ రాయల్టీ. ఇది వాళ్ళు దాంట్లో కూడా 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అయ్యే వస్తుంది. దీన్ని కూడా మనం ఐఎంపీఎస్ కానీ, నెఫ్ట్ కానీ చేసుకోవచ్చు. దాంతో పాటు ఈ యొక్క నెక్స్ట్ మనీలో మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి 30 డేస్ లోపు 5/25 గనుక చేసినట్టయితే మనకు గోవా ప్రోగ్రామ్ ఉంది. అదే గనక 5/25, 125 చేసినట్టయితే దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది ఫ్రెండ్స్. 5/25, 125 మనకు 90 డేస్ లోపు గనుక చేసినట్టయితే దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. అదే విధంగా అది ఏదైనా కారణం చేత అది మిస్ అయిపోయినా 5, 25, 125, 625 అనేది లైఫ్‌లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనము ఈ యొక్క దుబాయ్ ప్రోగ్రామ్ అనేది కంపల్సరీ వెళ్ళొచ్చు. దాంతో పాటు ఇక్కడ మనకు కంపెనీ పరంగా ఏం ఇస్తుంది, ఏం సపోర్ట్ చేస్తుంది అని చూసినట్టయితే కంపెనీ పరంగా ఫ్రీ గిఫ్ట్‌గా 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ప్రమోషనల్‌గా గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్, స్పెషల్ ఆఫర్స్ ఇస్తుంది కంపెనీ. అప్లై నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా డైలీ అప్లికేషన్ పైన ట్రైనింగ్ ఉంటుంది. మీరు వినొచ్చు. మీ యొక్క జూనియర్స్‌ని అటెండ్ చేయించొచ్చు. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే విన్ విన్ ఆఫర్‌గా ఫ్రీ సైన్ అప్ అయిన ప్రతి వ్యక్తి ఇక్కడ
డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. అమెజాన్‌లో షాపింగ్ చేసుకోవచ్చు, ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసుకోవచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, గ్రాసరీస్ తీసుకోవచ్చు. ఇవన్నీ సెక్టార్‌లలో మనకు సంవత్సరానికి రూ. 16,731 సేవింగ్ అవుతుంది. అదే విధంగా మనం ఇక్కడ ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఏ విధంగా సైన్ అప్ కావాలి అని సైన్ అప్ ప్రాసెస్ చూసినట్టయితే, కొత్త వాళ్ళైనట్టయితే సైన్ అప్ పైన క్లిక్ చేయండి. పాత వాళ్ళైనట్టయితే లాగిన్ పైన క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీలో మీరు చూసినట్టయితే మీకు ఈ యొక్క వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళ యొక్క రిఫరల్ నేమ్ అక్కడ ఫస్ట్‌లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత రైట్ సైడ్‌లో చెక్ చేయండి. పక్కన చెక్ బటన్ ఉంటుంది. వాళ్ళ పేరొస్తుంది, వాళ్ళ మొబైల్ నంబర్ వస్తుంది, వాళ్ళ యూజర్ నేమ్ వస్తుంది. వాళ్ళేనా కాదా చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసినట్టయితే కంగ్రాచ్యులేషన్స్ రిఫరల్ వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. సెకండ్ స్టెప్‌లో మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. థర్డ్ స్టెప్‌లో మీ యొక్క ఈమెయిల్ ఐడీ, ఫోర్త్ స్టెప్‌లో మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. అది మీ పేరు కావచ్చు, మీ పిల్లల పేరు కావచ్చు, దేవుని పేరు కావచ్చు. ఆ తర్వాత ఫిఫ్త్ స్టెప్‌లో మీ యొక్క ఫుల్ పాన్ కార్డ్ పైన ఎట్లుందో ఆ విధంగా ఎంటర్ చేయండి పేరు. ఆ తర్వాత ఆరో స్టెప్‌లో మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ హాష్ 1, 2, 3, 4 అని ఉంది కదా! ఆ విధంగా ఆల్ఫాబెట్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, 1, 2, 3 ఉండాలి. ఆ తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ తీసుకోండి. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ నంబర్ అవన్నీ తీసుకున్న తర్వాత ఈ యొక్క నెక్స్ట్ మైల్‌లో మీరు రైట్ సైడ్‌లో పైన మీకు అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ పైన మీకు హెడ్ మార్క్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. లాస్ట్ డౌన్‌లో ఎడిట్ ప్రొఫైల్ అంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి అక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ ఆధార్ నంబర్, ఓటర్ ఐడీ, నామినీ పేరు, నామినీ డీటెయిల్స్, పాన్ నంబర్ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఈ యొక్క నెక్స్ట్ మంత్‌లో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలనుకుంటే రైట్ సైడ్ డౌన్‌లో యెల్లో కలర్‌లో వాలెట్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు యాడ్ మనీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు అక్కడ యాడ్ మనీ అంటే రూ. 1770 కాబట్టి అక్కడ 1770 పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత అక్కడ పే యూ మనీ అని ఉంటుంది. పే యూ మనీ పైన క్లిక్ చేసినట్టయితే మీకు పే యూ మనీ కావచ్చు, ఐసీఐసీ పే కావచ్చు అది ఉంటుంది ఫ్రెండ్స్. దాంట్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. గూగుల్ పేనా, పేటీఎమా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, ఆన్‌లైన్ అకౌంటా ఇవన్నీ ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. అక్కడ మీ యొక్క డెబిట్ కార్డ్ యొక్క 16 డిజిట్ నంబర్ ఎంటర్ చేయండి. కార్డ్ ఎక్స్‌పైరీ డేట్ ఎంటర్ చేయండి. కార్డ్ బ్యాక్ సైడ్‌లో సీవీవీ నంబర్ ఉంటుంది. అది ఎంటర్ చేయండి. పే నౌ పైన క్లిక్ చేసినట్టయితే మీకు మీ యొక్క బ్యాంక్ నుంచి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సక్సెస్‌ఫుల్ అని చూస్తున్నట్టయితే ఆ తర్వాత మీరు ఇక్కడ ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఇక్కడ అప్‌గ్రేడ్ అని ఉంటుంది. రైట్ సైడ్ ప్లస్ మార్క్ నొక్కినట్టయితే అప్‌గ్రేడ్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్‌షిప్, మీ యొక్క ఏరియా, పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ డబ్బులో క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత అప్‌గ్రేడ్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. కంగ్రాచ్యులేషన్ అని వస్తుంది. అప్పుడు మీరేం చేస్తారంటే ఈ యొక్క నెక్స్ట్ మనీలో అక్కడ రీచార్జ్ సెక్షన్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే కేవైసీ అని అడుగుతుంది. పాన్ నంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. పాన్ కార్డ్‌ను ఫోటో తీసి అప్‌లోడ్ చేయండి. ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ తీసి మీరు అప్‌లోడ్ చేస్తే 4 అవర్స్ టైం పడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనీలో కేవైసీ వెరిఫికేషన్ కావడానికి. ఆ తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనీలో మన యొక్క గ్రాండ్ సీనియర్స్ ఎవరున్నారు? గ్రాండ్ అప్లైన్ ఎవరున్నారని చూసినట్టయితే నెక్స్ట్ మనీలోనే ఫస్ట్ డైమండ్ మన చంద్రశేఖర్ సార్ గారు. అతని యొక్క జూనియరే మన యొక్క సుభాష్ సార్ గారు. ఇతని యొక్క గోల్డ్ అండి. దాంతో పాటు మన నెక్స్ట్ ఐకాన్ ట్రైనర్ అదే విధంగా మన యొక్క డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ మనకు పరిచయం చేసినటువంటి మన డిజిటల్ గురు శ్రీ అంకిత్ కన్న గారు మన గ్రాండ్ అప్లైన్ ఫ్రెండ్స్. అదే విధంగా ఈ యొక్క వీడియో విన్నందుకు మీకు అదే విధంగా మా యొక్క సీనియర్ మెంటర్ సిఎన్ చారి గారికి ధన్యవాదాలు ఫ్రెండ్స్. అదే విధంగా ఈ యొక్క నెక్స్ట్ మనీలో మీరు సక్సెస్ కావాలనుకుంటే నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క జూనియర్స్‌కు దీని గురించి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి మీ యొక్క కొలీగ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరికైతే డబ్బులు కావాలి అనుకుంటున్నారో, ఎవరికైతే సంపాదించుకోవాలని ఆశ ఉందో వాళ్ళకు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేస్తేనే ఈ యొక్క ఛానల్ గురించి తెలుస్తుంది. అదే విధంగా ఈ యొక్క వీడియో లాస్ట్ వరకు విన్నందుకు థాంక్ యూ టు వన్ అండ్ ఆల్ ఫ్రెండ్స్.